నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో లేటెస్ట్గా రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎస్, మన స్టూడియోలో ఉన్నారు రాజధాని ఫైల్స్ మూవీ డైరెక్టర్ భాను గారు. ఆయనతో మాట్లాడి మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ముందుగా మేము డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మీ ప్రాపర్ ఎక్కడ, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మాది వెస్ట్ గోదావరి అండి. ఓకే. నేను అసిస్టెంట్గా సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేశాను. చేసి అలా డైరెక్ట్ నేను సురేష్ ప్రొడక్షన్స్లో ముప్పలేని శివ గారు నా గురువు గారు. ఓకే. అలాగే జంజాల గారి దగ్గర వర్క్ చేశాను. సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారి దగ్గర పనిచేశాను. అలా నేను డైరెక్ట్ అయ్యాను. చిన్న చిన్నగా అంటే సినిమాలు. మీ ఫస్ట్ మూవీ ఏంటి? నేను చేశాను అంటే చాలా సినిమాలు చేశాను. ఇది 8th ఫిల్మ్ నాది. 8th ఫిలిం. ఓకే. ఐ గాట్ 2 times నంది అవార్డు. ఒక ఫిల్మ్ ఏమో మోహన్ బాబు గారు రాజు మహారాజు. ఓకే. నెక్స్ట్ అర్ధనారాయణ ఆల్ న్యూ ఆర్టిస్టులతో చేశాను. ఐ గాట్ 5 నంది అవార్డ్స్ ఫర్ దట్ ఫిల్మ్. సెకండ్ బెస్ట్ ఫిల్మ్ ఇన్ నంది అండ్ 2016. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. వెరీ నైస్. సో అయితే ముఖ్యంగా రాజధాని ఫైల్స్ మూవీ గురించి మాట్లాడు సార్. ఫస్ట్ ట్రైలర్ చూడగానే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే 14 million వ్యూస్ అనేది మామూలు విషయం కాదు. పక్క తెలుగు అంటే పక్క రాష్ట్రాలు కూడా చూసినట్టే ఉన్నాయి. ఎదురు తెలుగు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎలా అనిపించింది ఆ రెస్పాన్స్ మీకు? చాలా హ్యాపీ అండి. అంటే మేము వస్తుంది అనుకున్నాం కానీ అంత రెస్పాన్స్ వస్తుందని ఊహించాలి. అతి షార్ట్ టైంలో 14 million. అవునవును. ఇప్పుడు రెగ్యులర్గా చాలా టైం అయితే ఓకే, కానీ మనకి వితిన్ 1 week కూడా మనకి ఆ రెస్పాన్స్ రావడం అనేది చాలా గ్రేట్ అప్లాజ్. ఆ స్క్రీన్ ప్లే కానీ అంత ఒరిజినాలిటీగా చూపించారు. అది చాలా బాగుంది. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు మీకు, అంటే రాజధాని ఫైల్స్ అనేది అలాని ఎందుకు అనిపించింది? దీనికి కారణం ఏంటి అసలు? మెయిన్ రీజన్ బేసికల్గా నేను అనుకోలేదండి. అది రవిశంకర్ గారు ప్రొడ్యూసర్ అనుకున్నారు. కంటంనేని రవిశంకర్ గారు తెలుగు వన్ ఛానల్ ఐడియా ఉంటుంది. అవునవును. ఆయన అనుకున్నారు. రైతులు, ఆయన ఫార్మర్ సన్, ఆయనకి ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం. సో అమరావతిలో మహిళలంతా రోడ్ల మీద తిరగడం, పాదయాత్ర చేయడం, వాళ్ళు చాలా అంటే పోలీసులు దౌర్జన్యానికి వాళ్ళు గురవడం, చాలామంది ఆ ఇన్సిడెంట్లన్నీ చూసి ఆయన చాలా ఫీల్ అయ్యి ఎటు పరిస్థితులు ఈ రైతుల కష్టం గురించి మనం ఒక ఫిల్మ్ చేయాలి. ఎందుకంటే రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళు వ్యక్తిగతంగా ఇవ్వలేదు. వాళ్ళు అలాంటి త్యాగాన్ని మనం ఎందుకు ఇలా ఒక ప్రాంతానికి ఆపాదిస్తున్నారు, ఇది మన ప్రజలందరికీ తెలిసేలా సినిమా తీయాలని వాళ్ళే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగిందండి. నన్ను పిలిపించారు, వాళ్ళ ఐడియాస్ చెప్పారు. వాళ్ళ ఐడియాస్ కొన్ని తీసుకుని నేను ఇంప్లిమెంట్ చేసి స్క్రిప్ట్ చేయడం జరిగిందండి. సో థాట్ అంతా వాళ్ళదే. ఓకే. అంటే రవిశంకర్ గారు ఈ రాజధాని ఫైల్స్ అనేది అవును, ఆ కంటెంట్ తీయాలనుకున్నదే వాళ్ళండి. అంటే మీ దగ్గర రాగానే ఇదంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కదా, రీసెంట్గా నడుస్తూ ఉంది దాని గురించి ఎక్కువ. మొన్నటి వరకు పాదయాత్రలు, దాని గురించి ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా సెన్సిటివ్ ఇష్యూ. అంటే రాజధాని గురించి మాట్లాడడం. అమరావతి అని ఎందుకు పెట్టలేదు? అంటే రాజధాని ఫైల్స్ అంటే అమరావతి అనే పెట్టి తీసామండి ఫిల్మ్, అరుణప్రదేశ్ అని. బట్ వ్యక్తిగతంగా ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. ఫస్ట్ వెర్షన్లో కూడా సెన్సార్కి వెళ్ళినప్పుడు అలా కుదరదు, ఒరిజినల్ నేమ్స్ వాడకూడదు, మీరు ఫిక్షనల్ చేయాలన్నారు. అందుకని ఐరావతి అని అరుణప్రదేశ్ అని మార్చడం జరిగింది. ఇక నాయకులకు సంబంధించిన పేర్లు, వివరాలు అవి ఎప్పుడు అంతకుముందు మెన్షన్ చేయలేదు, తర్వాత కూడా మేము మెన్షన్ చేయలేదు. అనుకున్నది సక్సెస్ వచ్చిందా మరి? 100% అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది అంటున్నారు. కానీ సినిమా చూడకుండా, మీకు తెలుసు రిలీజ్ రోజున కోర్టుకి మాకు నోటీస్ స్టే, హైకోర్టుకి వెళ్ళడం వల్ల స్టే రావడం, సినిమా ఆగిపోవడం ఆ రోజు. ఎందుకని అంత మీకు, అంటే సినిమాకి ఎందుకు అన్ని అడ్డంకులు వచ్చినాయి అంటారు? మీరే చెప్పాలి అది. అంటే అడ్డంకులు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తీశారని కొంతమంది ఫీల్ అయ్యి కోర్టులో కేసు వేయడం జరిగింది. అలా ఏం లేదండి. అంటే రాజధాని భూముల విషయంలో రైతుల గురించి తీసినప్పుడు ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారో వాళ్ళ గురించి చెప్పి తీరాలి కదా సినిమాలో. అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగత ఎజెండాతో వాళ్ళని విమర్శించడం ధ్యేయంగా పెట్టుకుంటే మనం తప్పే. మేము అలా చేయలేదు కాబట్టి, సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఉంది కాబట్టి మళ్ళీ కోర్టు మా వైపు తీర్పు చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా రిలీజ్ చేశారు. కానీ ఆ 1 day ఆపడం అనేది చాలా ఇబ్బంది కలిగించింది సినిమా. అంటే చూసుకున్న వాళ్ళ, అంటే ప్రేక్షకులకి ఉందో లేదో అనే సందేహం కలిగించింది. థియేటర్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేయడం, మధ్యలోనే షో ఆపేయడం, వెనక్కి తీసుకెళ్ళిపోవడం. పోలీసులు ఎప్పుడైతే పోలీసులు ఒకసారి జనాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారో, షోలు థియేటర్స్ క్లోజ్ చేయించారో, జనంలో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదండి. అంటే మూవీ మనం ట్రైలర్ చూడగానే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ తెలుగు ప్రజానికం, అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరూ ప్రతి ఒక్కరికి కూడా మీకు అంటే వ్యూస్ని బట్టే అర్థమయ్యి ఉంటుంది. అంటే ఎంత వెయిట్ చేస్తున్నారు అంటే ఈ మూవీ కోసం అనేది. ఆ వెయిట్ చేసిన వాళ్ళ మీద నీళ్లు చల్లారు కదా, అంత వాళ్ళ ఎమోషన్ మీద నీళ్లు చల్లేశారు. ఉందో లేదో అని ధర్మ సందేహం కలిగింది చాలామందికి. పోస్టర్స్ వేస్తే పోస్టర్స్ రిమూవ్ చేస్తున్నారు చాలా చోట్ల. మరి ఇవన్నీ చాలామందికి, అంటే సామాన్య ప్రజలకి పోస్టర్ కనిపించాలిగా. మన ఊర్లో సినిమా ఉందని ఎలా తెలుస్తుందండి? ఎంత మనం అనౌన్స్ చేసినా ఊర్లో పోస్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్. మనం సోషల్ మీడియాని ఫాలో అవుతాం, చాలా విషయాలు ఫాలో అవుతాం.
కానీ అక్కడున్న కామన్ ప్రజలకి ఒక థియేటర్లో సినిమా ఉంది అంటే మనకి రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు పోస్టర్స్ కనిపించాలి. అది అనాదిగా అలవాటు పడిపోయిన మ్యాటర్, అది మనం కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదు. సో ఆ పోస్టర్ లేకపోవడం, ఆ పోస్టర్స్ తీసేయడం, కావాలని కొన్ని చోట్ల తక్కువ పోస్టర్లు వేయడం, ఇలా చాలా విషయాల్లో ఇబ్బంది కలిగిందండి సినిమాకి. కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్లోగా పికప్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా రన్ అవుతుంది. ఎక్స్ట్రాడనరీ అప్లాజెస్ చూసిన వాళ్ళందరూ. రైతుల యొక్క త్యాగం మాకు అర్థమైంది. మా కళ్ళల్లో అసలు ఇంటర్వెల్ మేము కళ్ళల్లో నీళ్లు ఫీల్ అయ్యేలోపే మాకు లైట్స్ వేసేస్తున్నారు ఇంటర్వెల్లో. ఆ ఎమోషన్లో ఉండగానే లైట్స్ ఆన్ అవుతున్నాయి. అంటే అంతలా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఒరిజినల్ కంటెంట్ ఎలా తీసుకున్నారు మీరు? నేను రైతులు భూములు ఇవ్వడం అవన్నీ నేను తీసుకున్నాను. కొన్ని ఫిక్షనల్ ఇన్సిడెంట్స్ యాడ్ చేశానండి. ఎలా ఫిక్షనల్ అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎపిసోడ్ ఉంది, అసెంబ్లీ వరకు వాళ్ళు వస్తారు, లోపలికి వెళ్ళడం జరగదు, అక్కడ వెళితే ఎలా ఉంటుంది, అది ఫిక్షనల్. ఇప్పుడు ట్రైలర్లో కూడా చూస్తాం కదా, అసెంబ్లీలో నార్మల్గా ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడడము, మహిళలందరూ ఉద్యమం, నిజంగా ఉద్యమం టైంలో అట్లా జరిగినాయి. అసెంబ్లీ ముట్టడి చేశారు, వాళ్ళని చితక్కొట్టేశారు, కొంతమంది కళ్ళు పోయినాయి, కొంతమంది కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మన సినిమాలో యాక్ట్ చేశారు. ఒక కన్ను పోయింది ఒక లేడీకి, ఆవిడ చాలా పెద్దవాడు, మన సినిమాలో యాక్ట్ చేశారు. అలా చాలా అరాచకాలు జరిగినాయండి. నేను చూపించింది 10%. సెన్సార్ నిబంధనలకు లోబడి నేను చెప్పాలి కదా సినిమాని, అవన్నీ చెప్పకూడదు. మీకు తెలిసిన 80% 90% ఏమైనా ఉందా మరి? 100% చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయండి. మీరు అసలు వెంటనే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటారు, మీరు తట్టుకోలేరు. వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళ ఆస్తిపాస్తులు త్యాగం చేశారండి రాష్ట్రం కోసం. వాళ్ళు ఉద్యమిస్తుంటే వాళ్ళు కొట్టారు. ఎంత దారుణం మీరు ఊహించండి. మీ దగ్గర ప్రాపర్టీ నేను తీసుకుని మిమ్మల్ని రోడ్డు మీద పెట్టి కొడితే ఎలా ఉంటుంది మీకు? కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలామంది కూడా రైతులకు గురించి మాట్లాడేసరికి వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారు, అంత పాదయాత్రలు చేస్తున్నారు, మాకు అమరావతి రాజధాని కావాలని చెప్పి పోట్లాడుతున్నారు. వాళ్ళల్లో కొంతమంది అసలు రైతులే లేరు, అంతా వాళ్ళ బిజినెస్ మ్యాన్స్, వాళ్ళందరూ వ్యాపారవేత్తలు, వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నది, ఇది ఇనిషియేట్గా చేస్తున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకే సినిమా తీసానండి. సినిమాలో మొత్తం అందుకే సినిమా తీశాను. రవిశంకర్ గారు కూడా అందుకే సినిమా తీశారు, ఆ బాధ తట్టుకోలేక. ఇంతమంది రైతులు ఇలా చేస్తూ ఉంటే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే, అది వ్యక్తిగతంగా ఒక ప్రాంతానికి పరిమితం, కొంతమంది రైతులకు పరిమితం అని చేసేసారు. అది చాలా బ్లండర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది రాష్ట్రం కోసం. రాష్ట్రం కోసం ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇక్కడ రాజధాని కడతాం, భూములు కావాలి, ఇచ్చారు. ఆ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రామిస్ చేశారు, మేము కూడా దాన్ని రాజధానిగా అంగీకరిస్తున్నామని. తర్వాత గవర్నమెంట్ మారాక వాళ్ళ మాట మార్చారు, వీళ్ళ జీవితాలు తారుమారు అయిపోయినాయి. మీరు రియల్గా ఆలోచించండి, తప్పు ఎక్కడ జరిగింది అంటే, వాళ్ళ పోరాటం వెనుక చాలా ఆర్ద్రత ఉందండి. అదే మన స్టేట్ ఎమోషన్ అండి, ఒక వ్యక్తుల ఎమోషన్ కాదు, కొంతమంది రైతుల ఎమోషనే కాదు, ఆ రైతుల ఎమోషన్లో రాష్ట్రం యొక్క ఎమోషన్ కూడా ఉంది. అందుకే నేను సినిమా తీయడం జరిగిందండి. రాజధాని కోసం వాళ్ళందరూ చేస్తున్నది, మన కోసం వాళ్ళందరూ త్యాగం చేసింది. ఇది కొంతమందికే పరిమితం చేస్తున్నారు, ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి అనే నేను సినిమా తీసిన విషయం అండి. అంటే రవిశంకర్ గారు మీ దగ్గరికి ఈ సినిమా తీసుకొచ్చినప్పుడు కెరియర్ పరంగా మీకు ఏదైనా యూజ్ అవుతుందని అనుకున్నారా? అంటే కెరీర్ పరంగా మూవీ సక్సెస్ అవ్వాలి, నేను రాష్ట్రానికి ఉపయోగపడాలనుకున్నాను, నా కెరీర్కి ఉపయోగపడాలని. రాజధాని సక్సెస్ కోసం తీసింది అంతే, మూవీ సక్సెస్ అనేది కాదు. మూవీ సక్సెస్ ఎలాగా అవుతుంది, ఇప్పుడు అయింది కదా సక్సెస్. ఎంతమంది కనీటి పర్యంతమే కాల్స్ చేస్తున్నారండి. ఇప్పుడు చిరంజీవి సినిమాలాగా, మహేష్ బాబు సినిమాలాగా అలా కాదు కదండి. ఇది ఒక సామాజిక చిత్రం, సామాజిక బాధ్యతతో తీసిన సినిమా. మా నిర్మాత అదే అంటారు, సామాజిక బాధ్యతతో తీసిన సినిమా అని. అలాంటి సినిమాలు ఎంతవరకు రీచ్ అవ్వాలో అంతవరకు రీచ్ అవుతాయి. అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రీచ్ అవ్వడానికి. వాళ్ళు ఇప్పుడు థియేటర్లో ఎంతమంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారో, రేపు పొద్దున ఇంకా మరింత మందికి చేరవద్దు ఆ సినిమా. చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారండి. మీరు అడిగారు నా లాభం కోసం నేను చేయలేదండి ఈ సినిమా. కేవలం నేను స్టేట్కి ఉపయోగపడాలి, నేను పుట్టిన రాష్ట్రానికి నేను ఉపయోగపడాలి, నేను రైతులకు ఉపయోగపడాలి. రవిశంకర్ గారు ఏదైతే ఎమోషన్తో రైతుల కోసం తీశారో, నేను కూడా ఆయన వెనకాల ఏదో వృతాభక్తి స్థాయిలో ట్రావెల్ అయ్యాను నేను. చాలామంది డైరెక్టర్స్ అంటే దీన్ని ముందుకు రారు. ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు అంటే, ఇప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకున్న, ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి తీసుకున్న, అధికార పార్టీలో అందరికీ ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. అంటే కొంచెం మిస్కాలిక్యులేషన్ అయినా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. అంటే ఇది చేయడం, రవిశంకర్ గారు మీకు సినిమా చెప్పినప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? అంటే చేయగలమా, చేయలేమా? నేను ఫస్ట్ చేయలేను అనుకున్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, పదే అదే చెప్తే బాగుంటుంది. చాలామంది అప్రోచ్ అయ్యాను, చాలామంది రిజెక్ట్ చేశారు, కథ చాలా బాగుంది బట్ మాకు చేయడానికి భయం అన్నారు. నేను డ్రాప్ అయిపోదామని చెప్పాను, అయినా కూడా కుదరదు, మనం ఈ సినిమా చేయాల్సిందే, కంటెంట్ హీరోగా నమ్మాలి, మనకి ఎవరు అవైలబిలిటీ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళతోనే తీయాలని చెప్పి అలా తీయడం జరిగిందండి సినిమాలో. చాలా మంది అంటే ఒరిజినల్ రైతులనే తీసుకున్నారు అందరూనండి. మీకు వెనకాల కనిపించారు రైతులందరూ ఒరిజినల్ రైతులండి, యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళే. మీకు అసలు వాళ్ళ గురించి చెప్పాలి. ప్రసన్న గారు అని, తర్వాత
శైలజ అని, మల్లీశ్వర్ గారని, ఇలా చాలామంది, రాణి, ఇలా కొన్ని ఊర్ల నుంచి వాళ్ళు వచ్చి రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు ఉండి వాళ్ళ టీమ్స్ అన్నీ అక్కడికి వచ్చి మా దగ్గరికి మాకు సపోర్ట్ చేసేవారు. మార్నింగ్ ఇంట్లో వంట చేసుకుని మా దగ్గరికి వచ్చి షూటింగ్లో అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయి పనులు చేసుకునేవారు. పిల్లలకి క్యారియర్లు పెట్టేసుకుని వచ్చేవారు. అందులో 1 ఎకరం రైతు ఉండేవారు, 2 ఎకరాల రైతు ఉండేవారు, 10 ఎకరాల రైతు ఉండేవారు, 20 ఎకరాల రైతు ఉండేవారు. స్టేటస్ అనేది లేదండి అక్కడ. కేవలం రాజధాని మీద ఒక సినిమా తీస్తున్నారు, మన రైతు కష్టాల మీద ఒక సినిమా తీస్తున్నారు, మనం అందరం అక్కడికి వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు వచ్చేవారు. వాళ్ళు రాకపోతే మేము షూటింగ్ ఆపేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మేము షూటింగ్ చేయగలిగేవాళ్ళం. వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే మేము అక్కడికే వెళ్ళి ఏ ఊర్లో అయితే భూములు ఇచ్చారో ఆ ఊర్లోనే మేము షూటింగ్ చేయడం జరిగిందండి. సినిమా చూసిన తర్వాత మరి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా? ఇంకా అసలు మాటల్లో చెప్పలేమండి, మాటల్లో చెప్పలేము. చాలా ఆనందపడ్డారు వాళ్ళు. అంటే నేను డిసప్పాయింటెడ్ ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో నేను 10% తీయగలిగాను, 100% తీయలేకపోయాను. నాకున్న నిబంధనల రీత్యా సెన్సార్ ఇవన్నీ ఉండడం వల్ల లేడీస్ని చాలా అరాచకంగా క్రియేట్ చేశారు అక్కడ. అవన్నీ నేను చెప్పాను అనుకోండి, సెన్సార్ అబ్జెక్షన్స్ వస్తాయి. నేను కొంత చెప్పి కొంత చెప్పకపోవడం కూడా సినిమాకి నేరం. అందుకే ఏ నిబంధనలకు అనుగుణంగా మనం చేయగలమో ఆ నిబంధనలకు సంబంధించిన ఇన్సిడెంట్లు మాత్రమే సినిమాలో పెట్టడం జరిగిందండి. ఇట్లా మన్ను పోయడము అవన్నీ ఐడియా ఉంది మీకు? మన్ను పోయడం అనేది అంతే కదండి. ఒక ప్రభుత్వం మీద మన్ను పోసారు వాళ్ళు, వీళ్ళ జీవితాల మీద వాళ్ళు మన్ను పోసారు. తట్టుకోలేక ఉక్రోషంతో వాళ్ళ పోస్తున్నారు. ఏంటి మా జీవితాలు, పిల్లల భవిష్యత్తు ఏంటండి? వాళ్ళకున్న జీవనాధారం ఆ భూములన్నీ ఇచ్చేశారు. క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వాళ్ళ లైఫ్. 3 పంటలు పండిన భూమి అలా బీడి పారిపోయి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ రోడ్డు మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎంత బాధ అండి, ఎంత బాధ. మన కళ్ళ ముందు, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మన కళ్ళ ముందు మన పిల్లలే ఓ పెరాలసిస్ వచ్చి పడిపోతే మనం ఎలా ఫీల్ అవుతాం? దానికన్నా తీవ్రమైన ఆవేదన అండి ఇది. ఎందుకంటే కుటుంబాలని, వంశాలని పోషించిన భూములు అవన్నీ కూడా తరతరాల నుంచి వస్తున్న భూములు కదండి. భావితరం కోసం ఇచ్చేశారు వాళ్ళు. తరతరాల నుంచి వాళ్ళకు ఉన్నవి ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ కోసం ఇచ్చేశారు. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థం చేసుకోవట్లేదని నా బాధ. అందుకే సినిమాగా తీశాను నేను. నెక్స్ట్ జనరేషన్ అంటే అకార్డింగ్ టు అంటే ఇప్పుడున్న యూత్ అంతా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు మన కోసం కదా ఇచ్చింది, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని మనకు ఉండాలి కదండి. కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లోనే ఎందుకండి? లేదండి, నేను చాలా కాలం క్రితం సినిమా తీశాను. సెప్టెంబర్లోనే మేము సెన్సార్ అప్రోచ్ అవ్వడం జరిగిందండి. బట్ సెన్సార్ రీచ్ నేను చెప్పాను కదా, రీసీజీ వర్క్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల మాకు 2-3 months లేట్ అయిపోయింది. సెప్టెంబర్లోనే వచ్చేదండి సినిమా. ఈ సీజీలు కూడా విషయంలో కూడా వెంకీ నా ఫ్రెండ్ చాలా షార్ట్ టైంలో చేశాడు సీజీలు కూడా. అతను చాలా హెల్ప్ చేశాడు. అంటే ఇప్పుడు పాదయాత్రలు ముగిసిపోవడం కానీ, అంటే కొత్త ఎలక్షన్స్కి ఇప్పుడు స్టార్ట్ అంటే ఎలక్షన్స్ మూమెంట్లో కానీ అమరావతి ఉద్యమాలు కూడా కొంచెం బ్రేక్ పడ్డం కానీ ఇవన్నీ జరుగుతుందండి. పాదయాత్ర బ్రేక్ అయింది కానీ స్టిల్ పాదయాత్ర కూడా ఆపేశారు కదా. ఆపేశారు. వీళ్ళు ఆపలేదు, ప్రభుత్వాలు ఆపేసాయి. ఈ టైంలో ఉండేసరికి ఇదంతా కూడా రాజకీయ కోణంలో తీశారు అని చాలా మంది అనుకుంటున్నారు. రాజకీయ కోణంగానే ఉంటుంది అంటే దీనికి సమాధానం? రాజకీయ కోణం కాదండి. రాజకీయ కోణం అంటే వేరే సినిమా తీస్తాం, ఇలా ఎందుకు తీస్తామండి? రాజకీయ కోణం అంటే చాలా కంటెంట్లు తీయచ్చు మనం. ఇది వ్యక్తిగత దూషణ కానీ ఒక పార్టీని విమర్శించడం కానీ నా లక్ష్యం కాదండి. నేను చెప్పేది నిజం కాకపోతే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మాట మార్చింది నిజం కాదా? రైతులను ఇబ్బంది పెట్టింది నిజం కాదా? రాజధాని ఒక చోట కడదామని ముందు అనుకుని తర్వాత కాదన్నది నిజం కాదా? చెప్పండి. ఇది అందరికీ బహిరంగంగా ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ ఈ నిజం వెనక ఒక కుట్ర ఉంది. ఎలాంటి కుట్ర ఉందని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. కానీ వ్యక్తిగతంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా టచ్ చేసేలా నేను ఒక ఇన్సిడెంట్ కూడా క్రియేట్ చేయలేదండి ఈ సినిమాలో. మరి గుడివాడ సటైర్లు అవన్నీ ఉన్నాయి, అది జరిగింది కదండి, జరిగిందని సినిమాలో చూపించారు. అంటే రాజకీయ కోణమే కదా. రాజకీయ కోణం కాదండి. ప్రజలందరూ ఇంత బాధపడుతుంటే పాలకులు అలా ఎంజాయ్ చేశారు, క్యాసినో పెట్టని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టి ఆ మనిషి బాధల్లో ఉండి రోడ్ల మీద పాదయాత్రలు చేస్తూ ఉంటే నువ్వు క్యాసినోలో ఎగురుతూ ఉన్నావు అని చెప్పే ప్రయత్నం నాది. ఓకే. ఎందుకంటే ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోకుండా నువ్వు ఆ ప్రాంతం వాడవేయండి కూడా అర్థం చేసుకోకుండా నువ్వు ఎంజాయ్ చేస్తావు అని చెప్పే ప్రయత్నంలో చెప్పానే. కానీ అది కూడా వ్యక్తిగతంగా నేను వెళ్ళిన ఇన్సిడెంట్ కాదండి. అంటే సినిమా మీరు తీసింది వ్యక్తిగతంగా, అంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులకు ఉన్న కష్టాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎలాంటి అరాచకాలు జరిగాయి అనేది మీరు చెప్తున్నారు. మరి సినిమాను ఒక ఎమోషన్గా తీసుకెళ్తున్నప్పుడు మీరు అంటే పర్ఫెక్ట్గా దీనికే అని చెప్పినప్పుడు మధ్యలో ఐటమ్ సాంగ్స్ అని ఎందుకు? అదే చెప్తున్నాను కదండి, వీళ్ళు పాదయాత్రలు చేస్తూ పాడుతున్నారు. పగిలిన భూమి నెత్తురలం, రగిలిన నాగలి గొంతుకులు అని వీళ్ళు వెళ్తున్నారు, రోడ్ల మీద నడుస్తూ వెళ్తున్నారు. నడుస్తూ పాదయాత్ర చేస్తే మహిళలంతా రైతులంతా వెళ్తున్నారు. కట్ చేస్తే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. 2 సెన్స్లని నేను చెప్పాలి కదండి కథలో. అంటే 2 సింక్ అయ్యేలాగా లేవని 100% సింక్ అవుద్దండి. మీరు చూడండి, సినిమా చూసారా? లేదు ఇంకా. ఒకసారి చూడండి మీరు సినిమా, 100% సింక్ అవుద్దండి. సింక్ అవ్వబట్టే కదండి ప్రాబ్లం వచ్చింది మాకు. అంతేనా? దానివల్లనే అడ్డుకున్నారు అంతే. ఇప్పుడు
ఇప్పుడు మిగతా విషయాల మీద తెగ అరిచేస్తారు కదా అందరూ, మరి నా సినిమా విషయంలో ఎందుకు అరవట్లేదండి? అది నిజం అనిపించింది కాబట్టి ఎవరో మాట్లాడట్లేదు. నేను చెప్పింది అబద్ధం అయితే గొంతుకులు లెగుస్తాయిగా, నేను చెప్పింది తప్పు అయితే గొంతుకులు లెగుస్తాయిగా. నేను చెప్పింది నిజం కాబట్టి ఎవరో మాట్లాడట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఆపే ప్రయత్నం చేశారు తప్పితే ఆపే ప్రయత్నాన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. బట్ నేను చెప్పింది తప్పు అయితే నిలదీయాలిగా, చెప్పింది తప్పు అని. వ్యూహం అనేది ఆర్జీవి గారు సినిమా తీశారు కదండి, అంటే వైసీపీ అండ చూసుకొని అట్లా చేశారు అని చెప్పేసి అప్పట్లో చాలామంది అన్నారు, అందరికీ తెలిసినవి. మరి మీరు తీసేసరికి టీడీపీ సైడ్ నుంచి ఏమైనా అండ ఉందేమో? నేను రామగోపాలం గారికి అండ ఉందని నేను ఎప్పుడు అనలేదండి. నేను నా ఫీలింగ్ అది లేదు. మీరు కాదంటే నేను బయట అనుండొచ్చు, బట్ నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆయన అలా తీశారు, బట్ నాకైతే ఎవ్వరు లేరండి. నా ప్రొడ్యూసర్ ఒక్కడే నాకు సపోర్టు, నా ప్రొడ్యూసర్కి స్క్రిప్ట్ సపోర్టు, నా ప్రొడ్యూసర్కి రైతుల సపోర్టు. మేము రైతులు ప్రొడ్యూసర్ అందరం కలిసే ప్లాన్ చేసామే, కానీ దీని వెనకాల పొలిటికల్ పార్టీలు అవన్నీ ఉంటే అది వేరేగా ఉంటుందండి, ఆ సినిమా వేరేగా ఉంటుంది. ఇప్పుడు మా దాంట్లో అసలు అలాంటి క్యారెక్టర్స్ ఏమీ ఉండవు సినిమాలో. ఒకే రాజధాని అనేది చూపించారు కదా, అంటే రీసెర్చ్ ద్వారానే తెలుసుకున్నారా మీరు మొత్తం? మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని, దేశానికి ఒక రాజధాని. అది చెప్పే రైతుల దగ్గర భూమి తీసుకున్నాం. మా చెక్ దగ్గర ఏదైతే చెప్పి భూములు తీసుకున్నారో చేయండి అంటున్నారు వాళ్ళు. కానీ అధికార పార్టీ 3 రాజధానులు ఉండాలి అని అంటున్నారు కదా. వాళ్ళు అంటున్నారు కాబట్టే కదా వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. అందుకే సినిమా ఉండాలి అని చూపించారు కదా, అంటే దానివల్ల చాలా రీసెర్చ్ ఉంటేనే మనము 100% అండి. మీరు సినిమా చూడండి, నేను చెప్పాను చాలా ఇన్సిడెంట్స్లో చెప్పాను, నేను చాలా డైలాగుల్లో కూడా చెప్పాను నేను. మీరు ఒకసారి చూస్తే అర్థం అవుద్ది మీకు. నేను రైతుల కోణం నుంచే వెళ్ళానండి. జస్ట్ వాళ్ళని కామెంట్ చేయడం, వాళ్ళు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం చెప్పాలనుకుంటే అది వేరే స్క్రిప్ట్ అవుతుందండి. మన స్క్రిప్ట్ అది కాదు. రైతులకి ఏమైతే మాట ఇచ్చామో ఆ మాట మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు చేయండి, మా జీవితాలు ఎందుకు ఇలా క్వశ్చన్ మార్క్ చేశారు, ఇనేది నా టార్గెట్. అదే ఒక రాజధాని 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మీద తీయమంటే నేను ఇంకో సినిమా తీస్తాను. మీరు చెప్పిన రీసెర్చ్ చేసిన ఇన్సిడెంట్లు కానీ అలాంటి ఎన్ని పెట్టి అసలు ఎవరు రైట్ ఎవరు రాంగ్, అసలు ప్రజలకు ఏది కరెక్ట్ అనేది నేను ఇంకో ఫిల్మ్ తీయగలను. బట్ నేను చెప్పిన కోణం మాత్రం రైతులే, వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్స్, వాళ్ళ జీవితాలను ఇబ్బంది పడిన క్యారెక్టర్లో వాళ్ళు పడిన సంఘర్షణ, ఇదే చెప్పాయి సినిమాలో. మొత్తం ఆంధ్రాలోనే కదా భానుగారు షూటింగ్ చేసింది అంతా కూడా? సీఎం ఇంటి పక్కనే అంట కదా షూటింగ్ చేసింది? ఇంటి పక్కనే కాదండి, జస్ట్ కొంచెం డిస్టెన్స్. మీకు అట్లా సెక్యూరిటీ ఇష్యూస్ కానీ? అసలు మేము పర్మిషన్ తీసుకున్నామండి, FDCలో పర్మిషన్ తీసుకుని. అంటే పర్టికులర్ గా స్టోరీ తెలుసా? ఇప్పుడు అమరావతి రైతుల్ని మీరు తీసుకొచ్చాను, రోడ్డు మీద చేసేవాళ్ళం అండి షూటింగ్, మాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదండి. లేదు అంటే అమరావతి రైతుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ గా సినిమాలో కూడా నటించారు, అంటే వాళ్ళకి ఓన్ చేసుకున్నారు వాళ్ళ స్టోరీని వాళ్ళంతా కూడా. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది ఇది ఈ సినిమా దీనికి సంబంధించింది అందరికీ. అయితే సో సీఎం ఇంటి ఆవరణలో చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? సినిమా షూటింగ్ టైంలో కూడా మరి సినిమా స్టోరీ కొంతమందికైనా తెలిసి ఉంటుంది. అడ్డుకుంటున్నారని కాదండి, అడ్డుకున్నారు కదా. సినిమా షూటింగ్ కోర్టుకి నోటీస్ ఇచ్చారు, సినిమాని ఆపేశారు. మీకు తెలుసు షూటింగ్ టైంలో ఏమి? నాకు అసలు ఎప్పుడూనండి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే మనం లేనివి చెప్పకూడదు, ఉన్నవే మనం మాట్లాడాలి. మమ్మల్ని ఏ రోజు ఇబ్బంది కలగలేదు, మేము హ్యాపీగా షూటింగ్ చేసాం, మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ప్రజల వైపు నుంచి కలగలేదు, ప్రభుత్వం వైపు నుంచి కలగలేదు, ఎవరి వైపు నుంచి కలగలేదండి. అందరూ సహకరించారు, అందరూ కోఆపరేషన్తోనే నేను అక్కడ 63 days షూట్ చేశానండి. మీరు ఒక రోజు 2 రోజులు అయితే మీరు చెప్పినట్టుగా మనం ఆలోచించాలి, బట్ నేను 63 days లాంగ్ పీరియడ్ షూట్ చేశాను అక్కడ సినిమా నేను. సో నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. రైతులకు మద్దతు ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఆపిందంటారా ఈ సినిమాకి? రైతులకు మద్దతు అని నేను చెప్పనండి, వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళు చేసిన నోటీసులు ఏం చెప్పారు, వ్యక్తిగతంగా తీసినట్టుగా అనిపిస్తుంది ఇది అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేము సెన్సార్ నిబంధనలకు లోబడి సినిమా తీసామని మేము ప్రూవ్ చేసాం, న్యాయస్థానం మమ్మల్ని ఇంకా సినిమా ప్రదర్శించవచ్చు అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. సినిమాలో గొడ్డల సీన్స్ ఎక్కువే ఉండదండి, ఒక సీనే ఉంటుంది. అదే ఆ గొడ్డల సీన్ ఒకటి హైలైట్ అయ్యింది, అంటే దానివల్లే అంటారు. నాకు అదే బాధ అండి, నేను తీసిన పర్పస్ హైలైట్ అవ్వాలి కదా. ఇప్పుడు రైతులు మానసిక సంఘర్షణ అది హైలైట్ అవ్వాలండి, వాళ్ళ బాధ హైలైట్ అవ్వాలి. మనం నిజంగా అది జనానికి రీచ్ అవ్వాలని సినిమా తీసామండి. అందులో ఏదో చిన్న సీన్ పట్టుకుని దాన్ని వైరల్ చేస్తే అంటే ప్రతిదీ మనకి పాయింటే కదా. ప్రతిదీ పాయింటే. సీఎం గారు మాట్లాడుతుంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అని చెప్పి మాట్లాడరు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట తిరగాలి అని చెప్పి మాట్లాడుతుంటే కింద మొత్తం కమెంట్స్ అనమాట, గొడ్డలి బాత్రూంలో ఉండాలి. అంటే మీ సినిమాని నేను ప్రతిదీ మనిషికి అవసరం అండి. ఇంట్లో ఫ్యాన్ అవసరం, బయటకు వెళ్తే సైకిల్ అవసరం, చెప్పండి మీరు. కట్లు కొట్టేవాడికి గొడ్డలు అవసరం, జీవితంలో ప్రతి ఐటమ్ అవసరం, ఏది కాదు చెప్పండి. ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం, ఇక్కడ మీరు ఉండాలి, కుర్చీ ఉండాలి, పైన లైట్ ఉండాలి, పక్కన కెమెరా ఉండాలి. అవసరాలన్నీ అవసరాలేనండి, కానీ ప్రజలు నిర్ణయించుకుంటారు, ఎవరు అవసరాలు తగ్గట్టుగా వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఇది మనకు నీడా ఇది మనకు నీడు కాదా అని.
నేను రాజకీయాల గురించి అసలు కామెంట్ చేసే స్థాయి నాకు లేదండి, ఎందుకంటే నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అసలు. బేసికల్గా నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు. అబ్బా తీయాలి. మీరు ఎందుకు అలా అవుతున్నారు? లేదు అంత తెలియదే. ఇంత సినిమాని మనం ఒక పొలిటికల్కి సంబంధించిన సినిమాని టచ్ చేయాలంటే కొంచెం అంత నాలెడ్జ్ ఉంటుంది. అది ఆ మినిమం నాలెడ్జ్ అంటే నేను రీసెర్చ్ చేసిన విషయాల్లో నాకు తెలిసిన విషయాలు తీశానండి సినిమాగా. పర్టికులర్గా అమరావతి వాళ్ళ రైతులు అంటే ఉద్యమంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు అడ్డుకుంటున్నారు, ఇదంతా రాజకీయంగానే 100% అది తీసాను నేను. ఆ ఎలిమెంట్లు ఎక్స్ట్రాడరీగా తీశాను నేను. అసలు ఎలా ఆలోచించారు, ఎలా ఆపేశారు, వాళ్ళు ఉద్యమం ఆగిపోవడానికి కారణం ఏంటి, దాని మీద మరకలు ఎలా వేశారు, ఒక కులమని ఎలా మరకేశారు, ఒక ప్రాంతం అని. నేను ఒక మంచి డైలాగ్ చెప్పాను అందులో. మీరు వెళ్ళి ఐరావతి మీద నేను మరకలేస్తాను, ఎవరూ జరగని మరకలేస్తానని చెప్పారు ఒక అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. మరకలేయడం అండి. మరకలేస్తే మరి జనాన్ని నమ్ముతారని ఇంకో క్యారెక్టర్ అడుగుద్ది. ఒక పిల్లడి షర్ట్ మీద మనం విప్పమని చెప్తాం, వాడు విప్పకపోతే వాడి షర్ట్ మీద మనం ఏదో మరకలు అంటించామనుకో ఆటోమేటిక్గా విప్పి వెళ్ళిపోతాడు. ఇదే జరిగిందండి అమరావతి విషయంలో. లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేసి, లేనిపోని మరకలేసి రైతుల్ని దయనీయమైన పరిస్థితికి తీసుకొచ్చేసారండి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యమించారు, పాదయాత్ర చేశారు, ఇన్ని చేశారు. అయినా చాలామంది మౌనంగా ఉన్నారు, చాలామంది మాట్లాడడానికి ఆలోచించారు, చాలామంది నిజం తెలియక అవును వాళ్ళ సమస్యనేమో అనుకున్నారు, అవును ఒక కులం సమస్యనేమో అనుకున్నారు, ఒక ప్రాంతం సమస్య ఏమో అనుకున్నారు. అది నన్ను బాధించింది. చిచ్చిచి ఇంత రీసెర్చ్ చేసాం మనం, ఇంతలా ఆలోచిస్తుంటే అసలు జరిగింది ఇది కాదు కదా, సో మనం సినిమా తీయాలి, ఖచ్చితంగా తీయాలి అని సినిమాని తీయడం జరిగింది. 10% మీకు తెలుసు, 10% సినిమా చూపించగలిగాను అన్నారు. అంటే ఇంకా 90%లో మీకు తెలిసిన నిజాలు చాలా ఉంటాయి. చాలా ఉన్నాయండి. అండ్ మీకు ఎక్కువ టచింగ్ అయినది ఏదన్నా ఉందా మూమెంట్? చాలా టచ్ అయినాయండి. అంటే వాళ్ళ ఇళ్ల నుంచి తీసుకెళ్ళిపోవడం, పోలీసులు జెంట్స్ని, లేడీస్ని ఇబ్బంది పెట్టడం, లేడీస్ మీద ముద్రలు వేయడం. అదిగో నువ్వు చీర కట్టుకుని వచ్చావు, పట్టు చీర కట్టుకున్న అమ్మాయి పెయిడ్ ఆర్టిస్ట్. అంటే రైతు పట్టు చీర కట్టుకోకూడదండి, రైతు మహిళ చీర కట్టకూడదు. మరి రైతు అంటే మట్టి బురదలు పూసుకొని ఉండాలి. అంటే రైతు పంట పండించుకునేవాడు గోచి పెట్టుకుని కూర్చోవాలని మన ప్రొడ్యూసర్ గారు అడిగారు మన ప్రెస్ మీట్లో. అంటే రైతు అంటే ఇలా ఉండాలని నువ్వు డిసైడ్ చేసావా? అంటే రైతు పంట పండించుకునేవాడు మంచి బట్ట కట్టకూడదా, మంచి తిండి తినకూడదు? అసలు రైతు రాజండి, రైతే రాజు, రైతు రాజులా ఉంటాడు. నువ్వు రైతును కూలీలా ఉండాలో ఇంకోలా ఉండాలో అని ఎలా ఊహిస్తున్నావు నువ్వు? అంటే ఒక గోచి కట్టుకుని కూర్చోవాలి, ఓ రైతు మహిళ అంటే చిరిగిపోయిన బట్టలు కట్టుకోవాలి. రైతే రాజు, రైతే రాజు. ఎందుకంటే 3 పంటలు పండే భూములండి, వాళ్ళకి బియ్యం పండుతాయి, కూరగాయలు పండుతాయి. ఎంత రిచ్ అండి వాళ్ళు. ఈవేళ మనం పాలు కొనుక్కోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి మన శాలరీలో 30% 20% అయిపోద్ది, 40% ఈ బియ్యం ఇవన్నీ కొనుక్కునేటప్పటికి. వాళ్ళకి అవన్నీ పంట పండుతాయి, వాళ్ళ కదా రాజులు. వాళ్ళని నువ్వు పట్టు చీర ఎందుకు కట్టుకున్నావు, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, నువ్వు మెళ్ళ నెక్లెస్ వేసుకుంది, ఈవిడ మరి పెయిడ్ ఆర్టిస్ట్ ఏంటండి అది? పంట బంగారం లాంటి పంటలు పండే భూమి. వాడు కష్టపడతాడు, చెమటోడిస్తాడు, పంట పండిస్తాడు, భార్య పిల్లలను సుఖ సంతోషాలతో చూసుకుంటాడు, భార్యకు కావాల్సిన కనీస అవసరాలు తీరుస్తాడు, కొడుకు కావాల్సిన భవిష్యత్తు ప్రణాళికని నిర్ణయిస్తాడు, కొడుకుని అద్భుతంగా కష్టపడి చదివిస్తాడు. అలా గొప్ప గొప్పలను చేసిన రైతులు ఉన్నారు. ఎన్నో కుటుంబాలు అద్భుతంగా కూలీలను, ఎంతోమంది కూలీలని ప్రోత్సహించిన రైతులు ఉన్నారు. రాజు కదండి రైతు. తన దగ్గర ఉన్న రాజుని ఎందుకంటాం మనం? తన దగ్గర ఉన్న కూలీ పనిచేసే వాళ్ళని అద్భుతంగా చూసుకుంటాడు, తన పొలంలోకి వచ్చే పని వాళ్ళని బాగా చూసుకుంటాడు, ఇంతమందిని పోషిస్తాడు. ఒక ఎకరం రైతును కూడా ఒక 50 మందిని పోషిస్తాడు. అతను పట్టుకుని రైతు ఏంటి ఇలా ఉండాలని ఎంత నేరం అండి అది? తప్ప కదా మీరు చెప్పండి. ఇప్పటికే అంటున్నారు అంటే చాలా నేరం. నేను బాధపడింది అంటే వాళ్ళ రాజధాని కోసం భూములు ఇస్తే వాళ్ళ మీద రకరకాల నిందలు, నేను చెప్పే కదా, అలాంటి నిందలేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం. ఈ రోజుల్లో మీకు తెలియదు ఏముంది కొత్త రాజకీయాల గురించి అంటే మీరు అడిగితే నేను రీసెర్చ్ చేసినప్పుడు ఒక విషయం తెలిసింది. ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు మనం ప్రమోట్ చేస్తే అది నిజమైపోతుందని నమ్మకంతో ఉంటున్నారు. ఒక అబద్ధాన్ని పదే నిజం అని మాట్లాడి దాన్ని నిజమని ప్రూవ్ చేసే పరిస్థితికి మన సోషల్ మీడియా ద్వారా జనం తీసుకొస్తున్నారు. అదే ప్రయత్నం వాళ్ళ జీవితాల్లో కూడా జరిగిందండి. అదే నాకు బాధ కలిగించిన విషయం. మరి సినిమా రిలీజ్కే ఇంత అడ్డంకులు ఉంటే మరి ఓటీటీకి పర్మిషన్ ఇస్తున్నారా? ఎందుకు ఉండదండి ఓటీటీ పర్మిషన్? ప్రతిదానికి ఆల్టర్నేషన్ ఉంటుందండి లైఫ్లో. ఉండదా చెప్పండి? ప్రతిదానికి ఆల్టర్నేషన్ ఉంటుంది. మనం ఇక్కడ బాగా పనిచేస్తాం ఈ ఆఫీస్లో, వాళ్ళకి నచ్చలేదు ఇంకో చోటకి వెళ్ళి పనిచేస్తాం, అక్కడ నచ్చవచ్చు మనం, ఇంకొకరికి ఇంకా బాగా నచ్చవచ్చు, ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాను మనం తీసుకెళ్ళచ్చు. ఈ రోజుల్లో ప్రతిభ అనేది ఉన్న వాళ్ళకి ఎలా అయితే అవకాశాలు దొరుకుతాయో బాగున్న సినిమాకి కూడా అనేకమైన అవకాశాలు దొరుకుతాయండి. జనం ఆదరిస్తున్నారు సినిమాని, ఎక్స్ట్రాడనరీగా ఫీల్ అవుతున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. అలాంటి సినిమా ఆపినా సరే జనంలోకి వెళ్ళింది కదండి అది కంటెంట్. అలాగే ఇంకెక్కడ ఆపినా ఎక్కడికైనా వెళ్తుంది అది. ఈ సినిమా తర్వాత మరి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటారు రాజధాని విషయంలో? అంటే అది ప్రజలు నిర్ణయించాలండి. నేను ప్రజలకి చెప్పాను ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం నేను ఒక రచయితగా నేను చూపించానండి. ఇంకా వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయించుకోవాలి.
ప్రజలకి మనం ఒక విన్నపం లాంటిది ఈ సినిమా. ప్రజలారా ఆలోచించండి, రైతు బిడ్డలారా ఏకం కండి. మన తాత ముత్తాతల్లోనే ఎవరో ఒకళ్ళు, మనలో ఒక కుటుంబంలో ఎవరో ఒకళ్ళు రైతుతో అనుబంధం ఉండి ఉంటుంది మన మూలాల్లో. సో ఆ రైతు బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి సంఘీభావం ప్రకటించండి, మన రాజధాని గురించి ఆలోచించండి అని నేను ఒక విన్నపం లాంటి సినిమా తీసానండి. నేను విన్నవించుకున్నాను, వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే బాగుంటుంది, నిజంగా ఇతను చెప్పింది రైటా, ఈ నిర్మాత దర్శకులు చెప్పింది నిజమేనా, మనం ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. యూత్ మరి చూస్తున్నారా మూవీ? అంటే వస్తున్నారండి థియేటర్స్కి, యూత్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఒపీనియన్ అయితే చేంజ్ ఉంటుంది చాలామందికి. కొంతమందికి ఒపీనియన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సంక్షేమ పథకాల మీద ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒక్కొక్కరు మాకు ఇదే రాజధాని కావాలని ఒకళ్ళు అంటారు, ఒకరు ఆ సీఎంకి సపోర్ట్ చేస్తారు, ఒకరు అది ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయండి. మంచి వైపు ఉండేవాళ్ళు ఉంటారు, చెడు వైపు ఉంటారు. అసలు మంచి చెడు కాకుండా అసలు ఎందుకురా బాబు న్యూట్రల్గా ఉండిపోయేవాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్గా జనంలో. కానీ మనం ఒక ప్రయత్నం చేసాం, మన రాష్ట్రానికి రాజధాని అవసరం, భూములు రైతులు త్యాగం చేశారు, వాళ్ళ గురించి ఆలోచించండి, రాజధాని గురించి ఆలోచించండి అని మాత్రమే మనం చెప్పామండి. పొలిటికల్ ఎజెండా లేదండి ఇందులో. పొలిటికల్గా ఇలా అలా మనం చెప్పే ప్రయత్నం చేయలేదు, అలా చెప్పం కూడా మనం. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సినిమాలో సీఎంది ఏం లేదు, పబ్జీ ఆడుకుంటారు, వ్యూహకర్తదే మొత్తం అనేది మీరు అట్లా చూపించినట్టుగా అనిపిస్తుంది. అంటే నిజంగా అట్లా ఉందా? అంటే చాలామంది పక్కనున్న వాళ్ళే కదండి చెడగొట్టేది తమ ఐడియాలజీ తోటి. ఎంతమందిని చూడలేదు, రాజ్యాలు, రాజులు, పెద్ద పెద్ద సంస్థానాలే పక్కన ఉండే వాళ్ళని కూలిపోయినాయండి. నేను అదే చెప్పే ప్రయత్నం చేశాను. ఐడియాలజీ అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, ప్రజలు చిన్నాభిన్నం చేసేలా ఉండకూడదు. ఐడియాలజీ అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ఉండాలి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేలా ఉండకూడదు. నా ప్రయత్నం అదే నేను చెప్పింది. ప్రగతి ప్రతి చోట ఉండాలండి, ప్రగతి మీద పగ ఉండకూడదు. నా ఒపీనియన్ ఒకటే, అభివృద్ధి అనేది అన్ని చోట్ల ఉండాలి. అసలు ఎలా ఆలోచించాలి, ఒక ప్రజలు ఒకళ్ళని ఎన్నుకుని ఒక స్థానంలో కూర్చోబెడితే వాళ్ళు తండ్రిలాగా, ప్రజలకి తండ్రిలాగే కదండి. ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళ సమస్యని, అలా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు ఎవరు వినలేదు వాళ్ళ సమస్యని. అంటే కొంతమంది అంటున్నారు రాజధానిని నాశనం చేసిన సీఎం అయితే వ్యూహకర్త అని ఎందుకు అంటున్నారు అని పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళకి ఎవరు చెప్పారండి? అది వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ ఒపీనియన్ రాంగ్ అండి, నా ఒపీనియన్ రైట్. పక్కనుండే వాళ్ళ ఆలోచనల వల్ల డిస్టర్బ్ అయిందని నేను నమ్మాను ఆ కథలో, అందుకే అదే చెప్పే ప్రయత్నం చేశాను. చాలామంది అండి పొలిటికల్ అనలిస్టులు అంటారు. ఏంటండి అది పొలిటికల్ అనలిస్ట్ అంటే? దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి నీ ఐడియాలా? ప్రగతి వైపు పంపించిన నీ ఐడియా ఉపయోగపడాలి, ప్రజలకి సంతోషంగా ఉండాలి, ప్రజలు మనం చేసే ప్రయత్నం చేయాలి కదండి. నేను నా సినిమాలో చెప్పాను, రాముడు అడవులకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత భరతుడిని నువ్వు రాముడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు కదా, నువ్వు మరి రాజ్యాన్ని పరిపాలించు అంటే లేదు ఈ రాజ్యానికి రాముడే కరెక్ట్ అని చెప్పి తన పాదుకులు తీసుకెళ్ళి రాముడి దగ్గరికి వచ్చి పాదుకులు తీసుకుని వచ్చి పీఠం మీద పెట్టి రాజ్యాన్ని పాలించాడు. ఈ సినిమాలో ఈ డైలాగ్ కూడా చెప్పాను నేను. ఆ రోజుల్లో ఎలా ఉన్నారంటే ప్రజల క్షేమం గురించి ఆలోచించేవాడే రాజుగా ఉండాలని తప్పించేవారు అందరూ. ఇప్పుడు అలా లేరు, మనకి పదవి ఉంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. నా భారతదేశం ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి పడిపోయిందని చెప్పాను. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు మాట్లాడుకుంటున్న మాటలండి, భాష అండి, అది సంస్కారమా? అది మరి ఎవరు అడగాలండి? ఒక పౌరుడిగా నేను అడగాలిగా, అడిగే ప్రయత్నం నేను చేశాను. ఒకరి మీద ఒకరు విమర్శలు, ఎంతసేపు ఫ్యామిలీలు, కుటుంబాలు విమర్శించుకోవడం, ఆడవాళ్ళని గురించి మాట్లాడడం, తల్లి గురించి మాట్లాడడం, భార్య గురించి మాట్లాడడం, బిడ్డల గురించి మాట్లాడడం ఎంత నేరం అండి అది? అంటే వాళ్ళు చేయొచ్చా నేరం? మన ప్రజా హక్కులను కాపాడుకోవడానికి మనం చేయకూడదా సినిమా? ఒక పౌరుడిగా మనకు మాట్లాడే హక్కు లేదా? వాళ్ళందరికీ మాట్లాడే హక్కు ఉన్నప్పుడు యాజ్ ఏ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా మనకు కూడా ఉంటాయి హక్కులు కొన్ని, మనం కూడా మాట్లాడచ్చు, మన అభిప్రాయం చెప్పచ్చు. అలా రవిశంకర్ గారి సామాజిక బాధ్యతతో, నిర్మాత ధైర్యం అండి ఈ సినిమా, నిర్మాత గట్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ఎవరు వస్తారు, ఏ క్షణంలో ఎవరు ఆపేస్తారో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. అయినా సరే ఆయన ఖర్చు పెట్టి డబ్బులు ఎంత ప్రయాసాలకు ఓర్చి ఈ సినిమాని జనం మధ్యకి ఆయన తీసుకొచ్చారండి. ఈ సినిమాకి హీరో బేసికల్గా ఆయనని నేను నమ్ముతా. అంటే పెట్టిన బడ్జెట్కి అంత వస్తుందని, అంటే లాభాపేక్షతో తీయలేదు కాబట్టి ఇంకా మేము లెక్కలు కౌంట్ చేసుకోలేదు. ఓన్లీ సినిమా తీయాలి, జనంలోకి పంపించాలి, ఈ సంఘర్షణ తెలియాలని వ్యాపారాత్మకంగా తీస్తే అసలు మన సినిమాయే తీయమండి. ఎందుకంటే హై సాలబిలిటీ ఉన్న హీరో లేడు మన సినిమాలో, ఎవరో పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేరు. నేనేం పెద్ద డైరెక్టర్గా బ్యూటిఫుల్గా బిగినింగ్ నాకు ఎక్స్ట్రాడనరీ సక్సెస్ ఉన్న సినిమా, పెద్ద సక్సెస్ ఉన్న సినిమాలని నేను తీయలే, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశాను. కానీ సో ఇప్పుడు వ్యాపారం ఎవరో ఒకరికి ఉండాలి కదా, అలా లెక్క వేయలేదండి. మనకు ముందే తెలుసు మన సినిమా బాగుంటేనే డబ్బులు వస్తాయి, జనం ఆదరిస్తేనే డబ్బులు వస్తాయి, అంతేకాని ముందే మన సినిమా అమ్మేసే సాలబిలిటీ ఉన్న సినిమా కాదు అని మేము ముందే ఊహించే ఈ సినిమా తీయడం జరిగిందండి. అప్పుడు లాభాపేక్ష గురించి ఆలోచించినట్టు కాదు కదా.
సినిమా అన్నప్పుడు లాభాపేక్షలు నేను ఆలోచించాను, లాభం ఉంటే బాగుంటుంది, నిర్మాత ఎంత రిస్క్ చేస్తున్నారని చెప్పి మంచి మంచి ఆర్టిస్టులు అప్రోచ్ అయ్యానండి నేను. ఒక 8 మంది 10 మంది హీరోలు. కానీ మీరు చూపించిన ఆర్టిస్టులు కూడా రిలేటెడ్గా ఉన్నారు, అంటే ఒరిజినల్గా క్యారెక్టర్ దింపి గుడివాడ నేను ఐటమ్ సాంగ్స్ అవన్నీ కూడా అంటే నార్మల్గా మనం చూడగానే చిన్నపిల్లలైనా గుర్తుపట్టేస్తారు. అంత ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? అంతే, ఉన్న దొరికిన వాళ్ళని అలా ట్రై చేసి తీసుకొచ్చాం. ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మేము వెళ్తా తీసాం. మీరు అన్నట్టుగా ఒక పెద్ద హీరో వచ్చున్నాడు అనుకోండి, ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చున్నారు అనుకోండి, సాలబిలిటీ ఉంటుంది, చాలా పెద్ద సినిమా అయ్యేది, ప్రొడ్యూసర్కి కూడా మంచి లాభాలు తెచ్చే సినిమా అయ్యేది. ఇప్పుడు కూడా లాభాలు వస్తాయండి. నేను లాభాలు నష్టాలని కాదు, మనం ప్రజలకు చేరడమే లాభం. రైతు యొక్క త్యాగం చెప్పడమే ఇక్కడ లాభం. రైతు యొక్క సంఘర్షణ చూసి మనం ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి సంఘీభావం ప్రకటిద్దామన్నది ఈ సినిమాకి లాభం. సో మెయిన్లీ ఇప్పుడు అధికార పార్టీ ఖండిస్తుంది అమరావతి గురించి, రాజధాని గురించి ఖండిస్తుంది, ప్రతిపక్ష పార్టీలేమో సపోర్ట్ చేస్తున్నాయి, ఇద్దామని చెప్పి అమరావతి రాజధానిని చేద్దామని. మరి ప్రతిపక్ష పార్టీ నుంచి మీకు అంటే ఎలాంటి ప్రశంసలు కానీ, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, సినిమా ఇంత బాగా చూపించినందుకు? అదేంటి అంటే రాజధాని ఫైల్స్ అనేది ఇంత పాపులారిటీ సంపాదించుకుంది, ప్రజల్లోకి వెళ్తుంది, రైతులు వెళ్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా. మంచికి స్పందన తక్కువ ఉంటుంది కదండి, ఎప్పుడైనా చెడుకు స్పందన ఎక్కువ. అధికార పార్టీ ఖండించినప్పుడు, అడ్డుకున్నప్పుడు రిలీజ్ అయినాక కూడా కొంత భిన్నమైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు అందరూ. సో ప్రతిపక్ష పార్టీ దీనికి మద్దతు తెలుపుతుంది కాబట్టి మీకు రావాలి కదా. అంత ఎవరు మద్దతు ఏం పలకలేదండి. సినిమా చూడండి అని చెప్పారు చాలామంది, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు సినిమాని. ఇప్పుడు వరకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, కానీ ఇప్పుడు జనంలోకి వెళ్ళిన తర్వాత జనం నిజంగా చాలా బాగా చెప్పాడు, ప్రొడ్యూసర్ మంచిగా ధైర్యంతో తీశారు, దర్శకుడు చాలా బాగా తీశాడు, సినిమా డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, ఇది మన సినిమా, మనందరి సినిమాని ఎప్పుడైతే ప్రజలు ఫీల్ అయ్యారో అప్పుడు చెప్పడం మొదలు పెట్టారండి. బట్ ప్రీవియస్గా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదుగా, ఎవరు చెప్పలేదుగా, వాళ్ళకి ఓన్ అయింది అందరికీ, ఇది నిజంగా మంచి సినిమా అవుద్ది, సొసైటీలో మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇదని ఎప్పుడైతే నమ్మారో అప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా థియేటర్స్ దగ్గర చెప్పడం కానీ, సినిమా బాగుందని చెప్పడం కానీ మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా. అలాంటప్పుడు అన్ని పార్టీల వైపు నుంచి ఉందండి, అదే ఒక పార్టీ వైపు నుంచి లేదు. మంచి సినిమా చూస్తే ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, అలా అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు మంచి సినిమాని ఆదరించే వాళ్ళు అందరూ కూడా నా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు 10% మీకు తెలిసింది చూపించగలిగారు, 10% చూపించగలిగారు, అంటే నెక్స్ట్ పార్ట్ 2లో కానీ నేను తీనండి ఇంకా. ఎందుకని అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అసంతృప్తి ఉంది. ఒప్పుకోరండి, సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఉండవు అవి. ఇప్పుడు లేడీస్ని టార్చర్ పెట్టడం అనేది కష్టమండి, అవి చూపించలేము మన దృశ్యాలు. వాళ్ళు అన్ని ఇబ్బందులు పడ్డారు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు, నేల మీద అన్నం తిన్నారు, ఎప్పుడు హస్బెండ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారో తెలియదు, ఎప్పుడు వచ్చేవాళ్ళో తెలియదు, ఇప్పుడు ఎవరు పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఒక ఊర్లో మొత్తం అంతా గ్యాంగ్ వెళ్ళి మొత్తం అన్నాలన్నీ రోడ్ల మీద ఇసిరేసి వాళ్ళకి అన్నం మంచినీళ్ళు లేకుండా చేస్తే నేల మీద పడిపోయిన అన్నం తిన్నారు వాళ్ళు. రియల్గా మీరు వీడియోస్ కొట్టండి ఎట్లా వచ్చేస్తే. ఎన్ని అరాచకాలండి, ఆ మహిళలు పెట్టిన ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు అసలు. ప్రభుత్వం భూమి అడిగి తీసుకుంది, ఇంకో ప్రభుత్వం కాదండి, మోసం చేసిన ప్రభుత్వాలు. ఎలాంటి పరిస్థితి, రైతు పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. మనకు కనిపించే దేవుడు గవర్నమెంట్ అండి, మనకేమి కనిపించే దేవుడు న్యాయస్థానం, అవునా కదా చెప్పండి. ఇద్దరు దేవుళ్ళు మనకి, ఇది పాలించేవాడు, తీర్పు చెప్పేవాడు, వీళ్ళిద్దరేగా. వాళ్ళిద్దరినే నమ్ముకున్నారు వాళ్ళు, ఒకళ్ళు మోసం చేశారు, న్యాయస్థానాలలో ఫైట్ చేస్తున్నారు, స్టిల్ ఇప్పటికీ గోయింగ్. అంటే ఎలాంటి తీర్పు, ఆ తీర్పులు కూడా ఎన్నో సంవత్సరాలకు వస్తాయి, వెంటనే రావు. మీకు తెలియదే ఉంది, అంటే చాలా సంవత్సరాలు. ఈ లోపు ఎంతోమంది 250 మంది గుండె ఆగి చనిపోయారు రైతులు, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఈ 4-5 ఏళ్లలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పిల్లల భవిష్యత్తులు ఆగిపోయినాయి. మళ్ళీ తిరిగి వాళ్ళ భవిష్యత్తులు ఇవ్వగలమా, తిరిగి మనం ప్రాణాలు ఇవ్వగలమా? తీర్పులు వస్తాయి, లేటుగా వస్తాయి తీర్పులు ఎప్పుడో, ఆ తీర్పులు వచ్చాక మనం తిరిగి ప్రాణాలు తేగలమా? వాళ్ళు కోల్పోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలమా? ఆ పిల్లల భవిష్యత్తును మనం ఇవ్వగలమా? ఏది ఇవ్వలేమండి. ఆలోచించండి మీరు రియల్గా, ఎంత తీరని నష్టం వాళ్ళకి. 29 గ్రామాలండి, కొన్ని వేల మంది రైతులు, ఒక విలేజ్ 2 విలేజ్ 3 విలేజ్లు అయితే అనుకోవచ్చండి. 29 గ్రామాల సమస్య ఇది. మన రాష్ట్రంలో 29 గ్రామాల ప్రజలు కన్నీటి పర్యంతంతో కూర్చుని ఉంటే మనం వెళ్ళి ఆదర్చలేకపోతున్నాం. దీనికి అంత కారణం ఏంటంటారు? దీనికి అంతటికీ కారణం పొలిటికల్ ఎజెండాలండి. ఎవరికి వాళ్ళు నువ్వా నేనా నాకు అనిపించింది నేను రియల్గా చెప్తున్నా. ఇప్పటివరకు మీరు అడిగిన క్వశ్చన్ ఎవరు అడగలేదు ఇన్ని ఇంటర్వ్యూస్లో నన్ను. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరి మధ్యన అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదండి. అంటే వాళ్ళకి మీకు ఉండే ఇబ్బందుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టేస్తున్నారు మీరు. ఎంత నేరం అండి, ప్రజలను రోడ్డు మీదకి లాగేయడం, అన్ని కుటుంబాలను ఏడిపించడం, జస్ట్ ఈగోలు అంతే. ఈగో అంతే కదండి. ఇప్పుడు
ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, మీరు కూడా ఒప్పుకున్నారు ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని అని. వాళ్ళు భూములు ఇస్తున్నప్పుడు కూడా మీరు అంగీకరించారు, తర్వాత మాట మార్చారు. క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఎవరు మాట మార్చడానికి కొన్ని కారణాలు అక్కడి నుంచి చెప్తున్నారు కదా. అప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలండి. వీళ్ళకి న్యాయం చేసి మీరు మార్చండి మాట. మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో కూర్చోండి. ఇప్పటివరకు డిస్కషన్ జరగలే. వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, సమస్యను పరిష్కరించండి, వాళ్ళ జీవితాలకు వెసులుబాటు కలిగించండి, వాళ్ళ భూములు తీసుకున్న భూములకు సంబంధించిన విషయంలో క్లారిటీ ఇవ్వండి. మీ ఎజెండాని మీరు కొనసాగించండి, తప్పే ఉందండి. ఎవరి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం వచ్చో పథకం పెడద్దండి, ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో పథకం పెడద్ది. ఇన్నిసార్లు మనం చూడలేదు చెప్పండి. పథకాలు అంటే రాజధాని కూడా పథకం లాంటిదని నేను సినిమాలో ప్రశ్నించాను. మన సినిమాలో పథకాలు మార్చినట్టు రాజధానిని మార్చేయచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు హైదరాబాద్ రాజధాని అని చెప్పచ్చా? మోదీ గారు వచ్చారు ఢిల్లీ రాజధాని కాదని చెప్పచ్చా? చెప్పండి మీరే. ఉద్యమం టైంలో చాలామంది, ఇప్పుడు మొన్న పాదయాత్రలో కూడా చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు చాలామంది కూడా పాదయాత్రలు చేశారండి. స్కూళ్ళు, కాలేజీలో అందరూ చేశారు. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసిన దాని ప్రకారము ఎక్కువ జనాలు అంటే దేనికి మద్దతు ఇస్తున్నారు అంటారు? అంటే అది మనం చెప్పలేమండి. మీరు అన్నట్టుగా ఒక పొలిటికల్ సర్వే కోసం వెళ్తే మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ. మనం రైతుల కష్టాలు సినిమా తీయడానికి వెళ్ళని చెప్తే ఆ రైతు యాంగిలే ఆలోచించానే కానీ నేను ఈ పొలిటికల్ ఎజెండా, వీళ్ళు ఇటువైపు ఉన్నారు, వీళ్ళు ఎవరి వైపు ఉన్నారు అసలు నిజంగా నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదండి. ఎందుకంటే అసలు అంత సీన్ రాదు మనకి. వాళ్ళని చూసిన వెంటనే మనకి అన్నిటి పర్యంతం అవుతాం. అరే ఏంట్రా బాబు ఈ లేడీస్ ఇలా బాధపడుతున్నారు, వీళ్ళు ఏంటి, వీళ్ళకి వచ్చిన మనకి అయిపోయింది వీళ్ళ జీవితాలు. మీరు అలా వెళ్తూ ఉంటే, రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే పంట పొలాలు అన్నీ కూడా బీడి బారిపోయి ఉంటాయి, పిచ్చి మొక్కలతో ఉంటాయి. ఈ ఎమోషన్లోనే ఉంటారండి మీరు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కానండి, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా మీరు ఏం అడగరు, వాళ్ళ గురించే మాట్లాడతారు మీరు. నాది కూడా అంతే. ఈ పొలిటికల్ పార్టీ ఏంటి, ఆ పొలిటికల్, అసలు నేను ఎప్పుడూ డిస్కస్ చేయలేదండి. అంత అంత ఆలోచనకి వెళ్ళదు మన బ్రెయిన్, వాళ్ళ ఎమోషన్ మీద ఉండిపోద్ది మనకి. ఈ మూవీ అంతా చూస్తే ఇప్పుడు భానుగారు ట్రైలర్లో మొత్తం కనిపించేస్తుంది మనకు. అంటే మనం రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా ట్రైలర్లో ఒక్క 2 minutesలో మొత్తం మనం ఆ దృశ్యం అనేది కళ్ళ కట్టినట్టు కనిపించేస్తుంది. నిజంగా అంటే రైతులు నిజంగా ఎంత బాధపడుతున్నారు, ఇట్లా జరుగుతుంది, రేపటి రోజున ఏం జరగబోతుంది అన్న ఆసక్తి ఎక్కువైపోయింది అందరికీ. ఈ సినిమా రిలీజ్ తర్వాత, ఇప్పుడు ఎలక్షన్స్ ముందున్నాయి, అసలు రేపటి రోజున ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. మీకేమనిపిస్తుంది అంటే ప్రజల్లో కళ్ళు తెరుచుకున్నాయా ఇప్పటికైనా? అట్లా చూసిన ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అయ్యారండి. మా మామయ్య గారు ఉన్నారు బేసికల్గా, ఆయన చాలా సినిమాలు చూడరు, బేసికల్గా ఏం చేయరు. వాళ్ళ సినిమా చూసి నాకు ఫోన్ చేశారు, ఈసారి ఎలక్షన్స్లో మేము డబ్బులు ఇస్తే తీసుకోమన్నారు ఈ సినిమా చూసి. అంటే అలా చాలామంది, ఒక 50-100 మంది చెప్పారు నాకు. అంటే ఎంత మార్పు అండి అది. అసలు మనం ఒక మనిషిని మార్చడం అంటే ఎంత గొప్ప విషయం, అసలు ఒక మనిషిని రియలైజ్ చేయడం అంటే ఎంత గొప్ప విషయం. కొన్ని సంవత్సరాలు తరాలు పట్టినాయి రావణాసుని రిలీజ్ చేయడానికి, ఇంకొకరిని రిలీజ్ చేయడానికి. మన పురాణాలు ఎన్నో చదివాం మనం, ఎవరి వల్ల కాలేదు. ఒక వ్యక్తి ఆలోచన దృక్పథాన్ని నా సినిమా మార్చింది అంటే, ఆలోచన రేకెత్తించింది అంటే ఆ సినిమా ఎంత గొప్పదై ఉంటుందండి. ఇప్పుడు అధికార పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను మీకు ముందే చెప్పాను, రాజకీయ పార్టీల గురించి అసలు నాకు నార్మల్గా నిజంగా చెప్తున్నాను. అధికార పార్టీ అవ్వచ్చండి, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చండి, ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా నా ఉద్దేశం ఒకటేనండి. మిమ్మల్ని ప్రజలు గౌరవించి మిమ్మల్ని తీసుకొచ్చి ఒక సీట్లో కూర్చోబెడతారు, మిమ్మల్ని తండ్రిలా భావిస్తారు, ఒక దేవుళ్ళలా భావిస్తారు కదండి. మీరెప్పుడు ప్రజల క్షేమం గురించి ఆలోచించాలి. అది ఎవరైనానండి, ఈ పార్టీ అవ్వచ్చు, ఆ పార్టీ అవ్వచ్చు, రేపు పొద్దున ఇంకో పార్టీ అవ్వచ్చు, ఏదైనా జరగనివ్వండి. కానీ ప్రజలను మాత్రం అలా దారుణంగా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ప్రజా సమస్యల్ని మీరు తెలుసుకోవాలి, ప్రజల మధ్యకి మీరు రావాలి, ప్రజలను అవసరమైతే మీ మధ్యకి పిలిపించుకోవాలి, మీరు మాట్లాడాలి, ప్రజల క్షేమం కోసం ఏదైనా చేయాలి, ప్రగతి కోసం చేయాలి. పగలు ప్రతీకారాలు మీ పార్టీల మధ్యన ఉండాలి, కానీ ప్రజల మధ్యకు మాత్రం అది తీసుకురావద్దని నా విన్నపం అండి, అంతే. అంటే జనరల్గా మేము పబ్లిక్ టాక్ కోసం వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. అంటే మీరు కూడా ఒక ఓటరే కాబట్టి నేను అడుగుతున్నాను, అంటే మీకు అధికార పార్టీ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? అంటే నేను అదే చెప్తున్నాను కదా, రాజకీయ పార్టీల మీద ఒపీనియన్ మీరు సపరేట్ ఇంటర్వ్యూ చేయండి, నేను అసలు మామూలుగా మాట్లాడాను, ఎక్స్ట్రాడనరీ ఇన్సిడెంట్స్ మాట్లాడతాను. బట్ ఇప్పుడు సినిమా ప్రమోషన్, సినిమా రైతులు వాళ్ళ యొక్క మానసిక సంఘర్షణ కాబట్టి నేను దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. డీప్గా సెన్సిటివ్గా హట్ అయ్యేది ఏమైనా చూపించారా సినిమాలు? చాలా చూపించానండి. నేను వాణి విశ్వనాథ్ మదర్ క్యారెక్టర్, మదర్ కాళ్ళు చేతులు నరుకుతారు. కొంతమంది వెబ్సైట్స్లో కూడా రాశారు ఆ ఇన్సిడెంట్ జరిగిందా అని. నేను ముందే చెప్పా కొన్ని సీన్లు ఫిక్షనల్ అని. ఎలా తల్లి రాజధాని ఒకటే. ఒక ఇన్సిడెంట్లో తల్లి బట్టలు విప్పేస్తారు, ఆ మదర్ అడుగుద్ది, నన్ను ఇలా చూడలేకపోయావా, నువ్వు నన్ను చూసిన నన్ను కాదురా రాజధానిని, నన్ను వ్యవస్థరం చేయలేదు, రాజధానిని వ్యవస్థరం చేశాను, ఇక నుంచి నీ పిలుపైనా అరుపైనా అమ్మ అని కాదు
ఐరావతి రాజధాని అని చెప్పుద్ది మదర్. అదే మదర్ని చంపేస్తారు. చాలామంది నిజంగా చంపేస్తారని అడిగారు నన్ను. నా సెన్స్ తల్లి రాజధాని ఒకటని చెప్పే ప్రయత్నం. రాజధానిని ఎలా ఆపేశారో, రాజధానిని ఎలా విధ్వంసం చేశారో అలాగే తల్లిని విధ్వంసం చేయడం. కాళ్ళు చేతులు నరికేస్తే రాజధాని నరికేసినట్టు లెక్క. అప్పుడు అమ్మ చెప్పుద్ది, నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు, మన రాజధాని ఊపిరి ఆగనివ్వద్దు నువ్వు అని. నేను చెప్పిన పొయిటిక్ సెన్స్ తల్లి రాజధాని ఒకటి. తల్లికి జరిగిన అవమానం అంటే అక్కడ రాజధానికి జరిగిన అవమానం, అంతేకాని ఇంకొకళ్ళకి జరిగిన అవమానం కాదు. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఫిక్షనల్ ఇన్సిడెంట్స్ 2-3 ఫిక్షనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి ఎందుకు అంటే మన యొక్క రాజధాని అవసరం మనకు తెలియడానికి, మహిళల మీద జరిగిన ఎమోషన్స్ తెలియడానికి. ఇలా నేను చాలా ఇన్సిడెంట్లు ఒక ఎమోషన్ క్రియేట్ చేసి చెప్పానండి. ఎందుకంటే స్టేట్ కోసం, మన రాష్ట్రం కోసం. ప్రొడ్యూసర్ గారి థాట్ కూడా అదే. క్లైమాక్స్ థాట్ కూడా ఆయన 2-3 సార్లు నాతో డిస్కస్ చేశారు. ఇలా ఉంటే ఎలా ఉంటుంది అంటే నాకు ప్రొడ్యూసర్ గారి ఐడియా బాగా నచ్చింది. ఎందుకు మనం క్లైమాక్స్ చేయకూడదు అని నేను క్లైమాక్స్గా మార్చాను. ఇవాళ దానికి విపరీతమైన అప్లాజెస్. చాలా ఎక్స్ట్రాడనరీ క్లైమాక్స్ అని. మహిళలు లిటరల్లీ చాలా ఉద్యమం చేశారు. అంటే వాళ్ళని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అసలు ఆ మహిళల గురించి మనం మాట్లాడలేమండి. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక ఇందిరాగాంధీ, ఒక సరోజినీ నాయుడు కనిపిస్తారు మనకు వాళ్ళల్లో. ఎంత ఎమోషన్ అండి వాళ్ళల్లో, ఎంత పోరాటం. కుటుంబంలో ఇంట్లో పనులు చేసుకోవాలి, శిబిరాల దగ్గర కూర్చోవాలి, ఉద్యమం కొనసాగించాలి, తిరగాలి. ఎంత అండి అది. వ్యవసాయంగా కుటుంబాలు ఆధారపడిన కుటుంబాల్లో మీకు తెలియదు ఏముంది, ఎన్ని పనులు ఉంటాయో. ఉద్యోగం చేసుకునే మహిళలకు ఉండేది ఒక యాంగిల్ అయితే వాళ్ళది ఇంకొక యాంగిల్. మనం ఈజీగా వెళ్ళిపోతాం. క్యాబ్ బుక్ చేసుకుని, ఒక ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం ఏదైనా అర్జెంట్ ఉంటే. వాళ్ళు అక్కడి నుంచి విలేజెస్ నుంచి మళ్ళీ శిబిరాల దగ్గరికి రావాలి. ట్రావెలింగ్ సౌకర్యాలు కొంతే ఉంటాయి. అట్లనే వాళ్ళు రావాలి, కూర్చోవాలి, వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి పనులకి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద మ్యాటర్ అండి ఇది. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ఎవరికి మీ సపోర్ట్ ఉంటుంది? నేను ఎలా సపోర్ట్, నేను రాజకీయ నాయకుడిని అండి. ఏమైనా పవన్ కళ్యాణ్ గారినా, నేను చంద్రబాబు నాయుడు గారినా, లోకేష్నా, లేకపోతే ఇంకొకళ్ళనా, ఎవరిని చెప్పండి. నేను సామాన్యుడిని, జస్ట్ ఒక డైరెక్టర్. నేను ఇప్పుడు న్యాయం జరగలేదు అంటే అన్యాయం జరుగుతుంది అని నేను పోరాడమని ఎవరైనా ముందుకు వస్తే నేను అసలు విపరీతంగా పోరాడతారు. దీని తరపు ఒక్క అమరావతి తరపు నుంచి, రాజధాని వైపు నుంచే పోరాడతారు, రైతు గురించే పోరాడతాను, ఇంకొకళ్ళ గురించి నేను పోరాడను. అంటే జరుగుతుంది. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, కథ చెప్పడానికి ఫోన్ చేశాను. ఒక పెద్ద హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పామండి ఇలా రాజధాని అమరావతి రైతుల మీద చేస్తుంటే నేను చాలా కన్నీటి పరిమితం అయిపోయాను. వాళ్ళ వీడియోలు చూసి అసలు ఒక టైంలో నేను అసలు సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి వాళ్ళకి పోటీగా నిలబడదామని అనుకున్నాను. చాలా గుడ్ అటెంప్ట్, నేను చేస్తాను మీ సినిమా అన్నారు. సరే డన్ అనుకుని ఫిక్స్ అయిపోయాం ఆయనే అని. తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి వెళ్తే ఆయన కథ విని నాకు ఇంకా పెళ్ళికి ఒక కూతురు ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో నేను సినిమా చేయలేను అన్నాడు ఆయన. కానీ మీరు ముందుకు రావడం అనేది అదే నేను మీకు చెప్తున్నాను. గ్రేట్. చాలా పెద్ద వాళ్ళే ముందుకు రానప్పుడు మా నిర్మాత ముందుకు వచ్చారు, ఒక ధైర్యంతో వచ్చాడు ఆయన వెనకాల నేను అడుగులు వేశా. పోరాటం అంటారా, వాళ్ళ కోసం మాట్లాడడం అంటారా, నేను ఎక్కడి వరకైనా వెళ్తాను. రాజకీయాలు అంటారా, అది మనకు సంబంధం లేని మ్యాటర్. ఇప్పుడు పాపులర్గా ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఆర్టిస్టులు అవన్నీ చూసినాం అనుకోండి, సినిమాలన్నింటిలో కూడా హీరోని హీరోయిన్ని అక్కడ ఉన్న సాంగ్స్ని హైలైట్ అవుతాయి. ఇట్లాంటి సినిమాలు తీసేటప్పుడు ఒరిజినాలిటీని మనం ముందు చూపించినప్పుడు, ఇప్పుడు వ్యూహం లాంటిది సినిమాలు కానీ వెంటనే డైరెక్టర్ మీదకి వెళ్ళిపోద్ది. ఎవరబ్బా ఈ సినిమా తీయడానికి ఎవరబ్బా ముందుకు వచ్చింది, ఇంత గ్రేట్ స్టెప్ ఎవరబ్బా వేసుకుంది, ఇంత సెన్సిటివ్ పార్ట్ని ఎవరు టచ్ చేసింది అని చెప్పి. అంటే మొత్తం అంతా ఫోకస్ అంతా మీ మీద ఉంటుంది. రవిశంకర్ గారు ఇద్దరు ఎవరో ఒకళ్ళు అంటే అదంతా సెకండ్ థింగ్, ఫస్ట్ వచ్చేది మీ మీదనే. ఇది వేయడానికి కూడా ఒక డేర్ స్టెప్ కావాలి మనకి. ఎందుకంటే ఏదైనా కూడా మీకు ఇప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయన్నారు, అప్పుడు ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఇది జరుగుతుందా లేదా అని. నేను కోర్ట్ స్టే వచ్చినప్పుడు మాత్రం హట్ అయ్యానండి, చాలా హట్ అయ్యి. ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో చూడడానికి వెళ్ళాలి, నాకు వెళ్ళాలనిపించలేదు, చాలా బాధ అనిపించింది నాకు. అంటే మహా న్యూస్ వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడికి వెళ్ళాను నేను ఇంటర్వ్యూకి. అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక మంచి తీస్తూ ఉంటే, ఒక స్ట్రగుల్, మానసిక సంఘర్షణ చూపిస్తుంటే దానికి చెడుని ఆపాదిస్తున్నారు. మరి అలా బయట చాలా చెడు వస్తుంది కదా, దానికి ఎందుకు మన లిమిట్స్ లేవు, మా దానికే ఎందుకు లిమిట్స్ ఉన్నాయి అని నేనైతే చాలా బాధపడ్డాను. ఇది అంటే నార్మల్గా బిగ్ స్టెప్ కదండి, ఈ రేపటి రోజున ఫ్యూచర్లో ఇది మీకు ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అనుకో. చాలామంది అడిగారండి, నీకు సినిమా వస్తుంది అనుకుంటున్నావా, నువ్వు ఏదో ఒక వర్గం వైపు చేసావని చాలామంది అనుకుంటారు, ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు, ఎందుకు చేసావు ఈ సినిమా చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు. చాలామంది నన్ను రకరకాలుగా మాట్లాడారు. నేను ఏమీ ఆలోచించలేదండి. సినిమా ఉంటుందా ఉండదా, ఇస్తారా ఇవ్వరా, ఎవరు వస్తుందా రాదా, నాకేమీ సంబంధం లేదు. నేను చూసిన సమస్యకి నేను స్పందించాను. జనంలోకి ఆ సమస్యను తీసుకెళ్ళి వాళ్ళు కూడా స్పందించేలా చేయాలనుకున్నాను. అక్కడ వరకే నా వర్క్ అండి. నెక్స్ట్ స్టెప్ మనం ఏది చెప్పలేం. ఈ రోజు గురించి మాట్లాడగలం కానీ ఈ రోజు గురించి కూడా నెక్స్ట్ క్షణం గురించి మాట్లాడలేం మనం. అటువంటిప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి వాళ్ళకే చెప్పే అధికారం లేదు, నేను ఊహించుకునే అధికారం లేదు నాకు. అంటే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది. ఎందుకంటే
నేను జరిగిందా అని తెలుసుకున్న దాన్నే చూపించాలనుకున్నాను, నాకు పొలిటికల్గా ఏది నచ్చట్లేదు అని అనుకుంటున్నారు కాబట్టి, అంటే నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్లో సినిమాలు తీయాలంటే కూడా ఇట్లాంటి ఒరిజినాలిటీయే తీసుకొస్తారా లేదంటే? అంటే ప్రొడ్యూసర్కి ధైర్యం కాబట్టి ఈ సినిమా నేను తీశానండి. డబ్బు పెట్టే వాళ్ళల్లో రావాలి స్పందన, మార్పు కదండి. డైరెక్టర్లు చాలామంది ఉంటారు, నేనే కాదు, చాలామంది మంచి సినిమా కథలు కూడా ఉంటాయి మంచిగా ముందు చేయడానికి ముందుకు ఉంటారండి చాలామంది. రైతు కోసం నేను ఉన్నానని రవిశంకర్ గారు ముందుకు వచ్చారు కాబట్టి ఈ సినిమా వచ్చింది. లేకపోతే ఈ సినిమా రాదు కదండి, ఎప్పుడూ ఆగిపోయేది. కోర్టు దగ్గర వచ్చినప్పుడు టెన్షన్ పడిపోయి ఆపేసేవారు, థియేటర్లు ఇబ్బంది అవుతున్నప్పుడే వెనకడుగు వేసేవారు. స్టిల్ ఇప్పటికీ లేదు నా సినిమా జనంలోకి ఇలా పంపించాలి అని నేను ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు ఇప్పటికీ. సో డైరెక్టర్ చేయాలనుకోవడమే కాదు, ఒక నిర్మాత కూడా అనుకుంటే ఆ మ్యూచువల్గా కుదిరితే ఒక మంచి సినిమా వస్తుందండి జనానికి. అంటే ఇది ఎలక్షన్ ముందు రిలీజ్ అయ్యేసరికి అందరూ పొలిటికల్ ఎజెండాతోనే ఈ సినిమా అట్లా అనుకున్నారు. పొలిటికల్ ఎజెండా, టీడీపీ సపోర్ట్ ఉండదు. పొలిటికల్ ఎజెండా అంటే వేరే సినిమాలు తీయొచ్చండి, అసలు చాలా అద్భుతమైన సినిమాలు తీయచ్చు. మొన్న వచ్చిన యాత్ర ఇవన్నీ చూసుకుంటే ఎలక్షన్ మూమెంట్లని వీళ్ళు పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నారా ఏంది? ఏం లేదండి, యాత్ర సినిమా మొన్న వచ్చిందండి, కానీ నా సినిమా ఎప్పుడో సెప్టెంబర్లోనే నేను సెన్సార్ పెట్టానండి. వాళ్ళ మొన్నే సెన్సార్ అయింది సినిమా, మాది సెప్టెంబర్లోనే సెన్సార్కి వెళ్తే మాకు ఆటంకం రావడం వల్ల డిలే అయిందండి. అసలు ఆ పోటీ తత్వం అదేం లేదు. అంటే మీరు అబ్జర్వ్ చేశారా నార్మల్గా ఈ సినిమాకి ఇప్పుడు మొన్న జగన్ గారు ఒకటి కామెంట్ చేస్తే చంద్రబాబు గారు కుర్చీని మడత పెట్టి అనేది వైరల్ అయింది. ఇప్పుడు ఆయన కూడా కామెంట్ చేయగానే వెంటనే ఆర్జీవి గారు ట్వీట్ చేశారు, కుర్చీని మడత పెట్టిన తర్వాత ఒక బూత్ వస్తుంది తెలుసా అని చెప్పి. అంటే ఆయన ట్వీట్ చేయగల సమర్థత ఉందండి, ఆయన ట్వీట్కి ఫాలోవర్స్ ఉంటారు, నా ట్వీట్కి ఉండరు కదా. ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్కి ఆయన ట్వీట్ చేశారనుకోండి, అది ఎలాంటి ట్వీట్ అయినా కానీ దానికి స్పందన వస్తుంది. నా రేంజ్ అది కాదు, నేను చాలా చిన్న వ్యక్తిని, చాలా నార్మల్గా ఉన్న పర్సనాలిటీ. చిన్న వ్యక్తి అనకండి బాబు, ఎమోషన్ ఎవరు టచ్ చేయలేదు ఇంతవరకు, మీరు టచ్ చేశారంటే చిన్న వ్యక్తి అనొద్దు అసలు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ అండి చూద్దామండి, మరి ఏ ప్రాజెక్ట్ వస్తుందో తెలియదు. మీరే అంటే మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఆలోచన ఉంటాయి, కానీ ఆ ప్రాజెక్ట్, ఆ ప్రొడ్యూసర్, ఆ బ్యానర్ వాల్యూ, వాళ్ళు అడిగిన కథ మన దగ్గర ఉందా లేదా, కంటెంట్ వాళ్ళు అడగడం కన్నా మీరే ఒక కథ నేను చెప్పొచ్చండి, నేను చెప్పింది వాళ్ళు చేయాలి కదా. నేను లైఫ్లో ఇప్పటివరకు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, నా మనసుకి తృప్తి కలిగే సినిమా కానీ, నేను ఈ కథ అద్భుతంగా ఉందనుకున్న సినిమా కానీ నేను డైరెక్ట్ చేయలేకపోయానండి. లైఫ్ని లీడ్ చేయాలి కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో అలా సినిమాలు చేస్తే వెళ్ళాను, కానీ నా మనసుకి నచ్చిన సినిమా అనేది ఇప్పటివరకు నేను చేయలేదు. ఒక రకంగా తృప్తినిచ్చింది నాకు రాజధాని ఫైల్స్. మొత్తానికి ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా అంటే మీరు ఈ మూవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఈ మూవీ ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, యోయో టీవీ సబ్స్క్రైబర్స్కి, తర్వాత ప్రేక్షకులకి అందరికి కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయం అనే దానికి ఇది కట్టొద్దు మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది జాతీయ జెండా లాంటి సినిమా, నేను ముందే చెప్పాను. అది ఏ వర్గాందో ఎవరిదో కాదు, జాతీయ జెండా మన అందరిది. అలాగే ఈ సినిమా మన అందరిది, తెలుగు వాళ్ళందరిది. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు చూడండి, దీన్ని ఎంకరేజ్ చేయండి. రేటింగ్లో వ్యక్తిగత అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోవద్దు, ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, గర్ల్ ఫ్రెండ్కి మనం రేటింగ్ ఇవ్వగలం, వైఫ్కి రేటింగ్ ఇవ్వగలం, కానీ అమ్మకి రేటింగ్ ఇవ్వలేం. ఇది అమ్మ లాంటి సినిమా, ఎందుకంటే ఒక రాష్ట్రం కోసం తీసిన సినిమా, కమర్షియల్ హంగులతో తీసిన సినిమా కాదు, రెగ్యులర్ హీరోలో యాక్ట్ చేసేలాంటి సినిమా కాదు, ఒక డిఫరెంట్ సినిమా. ఇది ప్రజా చిత్రం, మన సినిమా, మనందరి సినిమా, ప్రజల సినిమా. కాబట్టి ఈ సినిమాని యోయో టీవీ ప్రేక్షకులు కూడా చాలామంది చూడకపోతే చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మన రాజధాని కోసం ఒక అడుగు ముందుకు వేసి రైతులకి సంఘీభావం ప్రకటించి ఆ రైతులను ఆదరిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.